ఓకే ఓకే కొనుగోలు మాట్లాడదాం సార్. బొట్ల రామారావు గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. రామారావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఏం చెప్తారు మీరు జోగి రమేష్ గారి ఎపిసోడ్కి సంబంధించి? బెయిల్ వస్తే, ముందస్తు బెయిల్ వస్తే తప్పు చేసినట్టు కాదా అని చెప్పేసి విజయశేఖర రెడ్డి గారు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇది ముందుగా మీకు అట్లా ప్యానల్ ప్రతినిధులకు అందరికీ కూడా నమస్కారం అండి. నాయుడు గారు, ఇక్కడ జోగి రమేష్ కుటుంబ వ్యవహారంలో జరిగినటువంటి వాళ్ళ కోడలు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద జరుగుతున్నటువంటి కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంత ఉత్సుకత ఎందుకు అర్థం కావట్లా. ఇక్కడ ఫ్యామిలీ మ్యాటరు, వాళ్ళ పార్టీలో కూడా చాలా రకరకాల అంశాలు, కుటుంబ సమస్యలు వచ్చినా కూడా మేము ఎక్కడా కూడా పట్టించుకోవాలి. గతంలో మా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అయితే బాలకృష్ణ గారి ఇంట్లో జరిగినటువంటి కాల్పులు ఇప్పటికి కూడా మిస్టరీ అనండి. అది రాజకీయం చేయదలుచుకుంటే చాలా పొడుగు చాందాడుతుంది దానికి మ్యాటరు. దాంట్లో ఆ కాల్పులు జరిగినటువంటి మ్యాటర్, తర్వాత జరిగినటువంటి మర్డర్లు, లేకపోతే అనుమానాస్పద మృతులన్నిటి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు కీలకమైన వ్యక్తి బాలకృష్ణ గారు ప్రస్తుతం హిందూపూర్ శాసనసభ్యుడిగా ఉన్నాడు. ఆయన అల్లుడు ఏదైతే లోకేష్ గారు డిఫాక్టో సీఎంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వాళ్ళ బావగారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి అటువంటి కేసు అంశంలో ఎంతో హుందాగా వ్యవహరించినటువంటి చరిత్ర మా యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ, మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంశం కానీ తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది. అదే వీళ్ళు ఏంటంటే ఎవరింట్లో ఏం జరుగుతుందో వీళ్ళకి ఎందుకంటే అసలు నేనేమంటున్నానంటే కుటుంబ సమస్యల మీద నమోదైనటువంటి కేసుల అంశంలో వీళ్ళకి వ్యక్తిగతంగా రాజకీయ కక్ష కార్పణ్యాలు లేకపోతే రాజకీయ విద్వేషాలు ఉంటే అది డైరెక్ట్ గా జోగి రమేష్ గారి మీద మాట్లాడమన్నాడు. కానీ వాళ్ళ కుటుంబ వర్గీయుల మీద సంబంధించినటువంటి అంశాల మీద, అక్కడ వాళ్ళ కోటలు నమోదైనటువంటి కేసుల మీద వీళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏందో మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. బ్రహ్మనాయుడు గారు, ఏదేమైనా సరే అధికార పక్షంలో ఉన్నటువంటి వీళ్ళు ఖచ్చితంగా ఇటువంటి అంశాల్లో హుందాగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉందని మాత్రం చెప్పగలమండి. సో అండి, ఇప్పుడు జోగి రమేష్ గారు, ఆయన కుమారుడు వారి కోడల్ని హత్య చేయడానికి ప్రయత్నం చేశారని, సో ఆ అంశాలు ఆవిడే తెర మీదకు తీసుకొని వచ్చారు కాబట్టే ప్రభుత్వం తరపున, లేకపోతే పార్టీల తరపున, లేకపోతే మానవత్వంగా మేమందరం మాట్లాడుతున్నామని విజయశేఖర రెడ్డి గారు అంటున్నారు. ఇక్కడ ఇది హాస్యాస్పదమైనటువంటి అంశం కదా సార్. హత్య జరిగింది ఎక్కడండి, హత్యా ప్రయత్నం జరిగింది అనేటువంటి అంశంలో ఆమె కేసు పెట్టినటువంటి మాట వాస్తవమే. 11 మంది మీద ఆమె కంప్లైంట్ చేసింది. ఇప్పుడు ఎవరు హత్య చేశారు, ఎవరు హత్యా ప్రయత్నం చేశారు, ఆమె యొక్క ఇంటెన్షన్ వేరు, ఆమె వేసినటువంటి కంప్లైంట్లో దాగున్నటువంటి అర్థం వేరు. దాన్ని మనము హత్యాయత్నం జరిగిందని చెప్పేసి ఎలా చెప్పగలం? జోగి రమేష్ గారు చేశారా, లేకపోతే వాళ్ళ భార్య శకుంతల గారు ప్రయత్నం చేశారా, లేకపోతే వాళ్ళ భర్త రాజీవ్ చేశారా, లేకపోతే వాళ్ళ యొక్క ఆడబిడ్డ అయినటువంటి ప్రియాంక చేశారా, లేకపోతే వాళ్ళ చిన్నమామ జోగి రామ కుటుంబం చేసిందా? ఇక్కడ స్పష్టత లేనటువంటి ఫిర్యాదు, కంప్లైంట్ మీద అది విచారణ పూర్తి కాకుండా ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ఆ యొక్క దర్యాప్తు అంశము పూర్తి కాకుండానే మనము ఊహాజనితమైనటువంటి ఆలోచన విధానం ఇందులో చేయటం అది మంచి పద్ధతి కాదేమో మన సోదరులు కూడా ఆలోచించాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.